టోస్టర్ నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బాగా చేశారు. తెలుగు డబ్బింగ్ బాగుందండి. హీరోకి కూడా వాయిస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ మూవీలో 18+ ఎక్స్పోజింగ్ సీన్లు, వల్గర్ డైలాగులు అలాంటివి ఏమీ లేవు. కానీ సెకండ్ హాఫ్లో క్లైమాక్స్లో రొమాన్స్ చేస్తున్న వాయిస్ అయితే ఇబ్బంది పెడుతుంది. అండ్ హీరోకి ఒక ఆంటీ తగులుకుంటుంది. ఒక 2 minutes అనమాట. ఆ సీన్ కొంచెం అక్కడక్కడ కొంచెం ఇబ్బంది పెడుతుంది. మరీ అంత వల్గర్గా ఏమి ఉండదు, కానీ కొంచెం స్కిప్ చేసుకోవాలి ఫ్యామిలీతో చూసినప్పుడు. సో ముందైతే మీరు చేయాల్సింది, వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. అది కూడా మీకు నచ్చితే హాలీవుడ్ మూవీ రివ్యూస్ అయినా మన సౌత్ డబ్బింగ్ అయినా సరే తీసుకొస్తూనే ఉంటా. కొంచెం అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి భయ్య. మరి మూవీ ఎలా అనిపించిందంటే, టోస్టర్ ఈ సినిమా పూర్తిగా చెడ్డది కాదు, అలాగనే పూర్తిగా మంచిది కూడా కాదు, ఈ మధ్యలోనే ఉండిపోయింది. నాకైతే ఒక యావరేజ్ ఫీల్ వచ్చింది. నిజంగా ఫన్నీ సీన్స్ ఉన్నాయి, కానీ సినిమా వాటి స్థాయిని దాటైతే ముందుకెళ్ళలేదు. ఈ మూవీని థియేటర్లో రిలీజ్ చేయలేదు. థియేటర్లో రిలీజ్ చేయకపోవడం మంచిదే, ఎందుకంటే థియేటర్కి సరిపడే కంటెంట్ అయితే లేదు. ఓటీటీలో పర్లేదు, ఓకే మేనేజ్ చేద్దాం. ఒక టైంపాస్ కామెడీ క్రైమ్ డ్రామా అన్నమాట. అక్కడక్కడ కొంచెం సీన్స్ మరీ చిరాకు తెప్పిస్తాయి, కానీ కొన్ని సీన్స్ పెయిన్ఫుల్గా కూడా ఉంటాయి. పర్లేదు, మేనేజ్ చేయొచ్చు భయ్య. ఫస్ట్ హాఫ్ ఫన్నీగానే ఉంటుంది, పర్లేదు, బాగానే ఉంది. బట్ సెకండ్ హాఫ్ ఇంకా ఆ మర్డర్ జరిగాక ఇంకా బాగుంటుంది అనుకున్నా. బట్ అక్కడ నుండి కొంచెం సైడ్ ట్రాక్ అయిపోయింది అనమాట. రిపీటెడ్ సీన్స్ అంతా ఎంగేజింగ్గా ఏమీ లేవు. అండ్ క్లైమాక్స్ కూడా చాలా సింపుల్గా ఎండ్ అయిన ఫీలింగ్ వచ్చింది. కానీ రాజ్ కుమార్ రావు గారి యాక్టింగ్ మాత్రం ఒక పిసినార్ క్యారెక్టర్లో ఎంత న్యాచురల్గా ఫన్నీగా చేయాలో అంత సూపర్గా చేశాడు అతను. ఫస్ట్ హాఫ్లో వచ్చే సిచ్యువేషనల్ కామెడీ ఒకటైంది. సెకండ్ హాఫ్లో సిల్లీ సీన్స్ ఎక్కువ, కొద్దిగా స్టోరీ గ్రిప్ అయితే కోల్పోయింది అనమాట. రమాకాంత్ ఒక మహా పిసినారి. తన భార్య శిల్ప ఫోర్స్తో ఒక పెళ్లికి 4,999 రూపాయలు పెట్టి ఒక టోస్టర్ని గిఫ్ట్గా ఇస్తాడు, కానీ ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోద్ది. ఇక మన పిసినారి రమాకాంత్ తను ఇచ్చిన టోస్టర్ని ఎలాగైనా వెనక్కి తెచ్చుకోవాలని డిసైడ్ అవుతాడు. అలా కేవలం ఒక టోస్టర్ కోసం మొదలైన వెతుకులాట, ఒక మర్డర్, ఒక పొలిటికల్ స్కాండల్, మరి ఒక బ్లాక్ మెయిలింగ్ దాకా ఎలా వచ్చింది, ఈ గొడవల్లో రమాకాంత్ ఎలా ఇరుక్కున్నాడు అన్నది మిగతా స్టోరీ. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, ఒక పిసినారి క్యారెక్టర్ ఆ టోస్టర్ కోసం తన పడే పాటలు, ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి. డార్క్ టోన్ని చాలా పర్ఫెక్ట్గా సెట్ చేశారు. డైలాగ్స్ అయితే షార్ప్గా ఉన్నాయి, కొన్ని జోక్స్ పేలాయి. రాజ్ కుమార్ రావు కామెడీ టైమింగ్ మాత్రం ఫస్ట్ హాఫ్ ఒక ఫన్ రైడ్ లాగా ఫుల్ టైం పాస్ అయిపోద్ది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రం స్టోరీలోకి కొత్త క్యారెక్టర్స్, అదే బ్లాక్ మెయిలింగ్, డ్రగ్స్ ట్రాక్ ఎంటర్ అవ్వడం, స్టోరీ మరీ సీరియస్ అండ్ కాంప్లెక్స్గా మారడంతో ఫస్ట్ హాఫ్లో ఉన్న ఆ న్యాచురల్ ఫన్ అయితే కొంచెం మిస్ అయిపోయింది. స్క్రీన్ ప్లేని అనవసరంగా సాగదీసిన ఫీలింగ్ వస్తుంది. అలాగే ఎండింగ్ కూడా కొంచెం ఓవర్ డ్రామాటిక్గా మారి ఆ డార్క్ కామెడీ ఫీల్ని అయితే పక్కన పెట్టేసింది. సంజయ్ మల్హోత్రా, అభిషేక్ బెనర్జీ అండ్ అర్చనా పూరన్ సింగ్లు తమ రోల్స్కి అయితే సపోర్టింగ్ క్యారెక్టర్స్లో పర్లేదు, బాగానే చేశారు. విజువల్స్ అయితే పర్లేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు, పాటలు పెట్టి మాత్రం సాగదీయలేదు. ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే, సెకండ్ హాఫ్లో కొంచెం డిసప్పాయింట్ చేసింది. బట్ రాజ్ కుమార్ రావు గారు బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, ఆ యూనిక్ స్టోరీలను ఫస్ట్ హాఫ్లో కొన్ని నవ్వుల కోసం ఈ సినిమాని ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. వీకెండ్లో ఇంట్లో కూర్చొని టైంపాస్ చేయడానికి ఒక యావరేజ్ మూవీ అవుద్ది. బట్ ఫ్యామిలీతో కొంచెం ఇబ్బంది పడతారు అక్కడక్కడ. ఫైనల్గా రేటింగ్ ఎంత అంటే 2.75 out of 5. రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.